వస్తానక్క ఎనుకో ముందో చేసుకుంటే బతికేటోళ్ళం. మాకేమన్నా భూములా జాగరా? ఈ ముద్దు మొక్క ఫోన్ ఇయ్యాలన్న పనికి వస్తాడా రాడా? పొలగాన ఒక పెట్టుకుంటాడు, పని తప్పిస్తాడు. ఓ మనిషి పని పోతానా నేను. పొలానికి ఇంత బుక్కడు పువ్వు పెట్టి మళ్ళా ఇంటికాడ తోలి పనికిరా నువ్వు. తొందరరా లేచిరాలే. పని మొదలు పెట్టుకున్నారా? ఎండాకాలం తిను నీ మొగలు ఇష్టం లేదా? చంద్రేదా ఇక్కడ నవ్వుకున్నా మెత్త వస్తానని మొగడైతే నాకేందమ్మా మీకు ఇదో రాకుండా మన చెప్తా మాట్లాడుతున్నా. పనికి టైంకు రావాలి. పొద్దు పట్టదాకా వాడతారు, రావాలి పైసలు రావాలి చెప్పాలి. పంచాలి పొద్దు పట్టదాకా మోహన్ కావాలి తీసుకొని పండాలి, పని చేద్దాం వచ్చిన పంచాయతీ చేయవచ్చు. చేయబట్టి దానికి వచ్చింది గండం. ఈ అమ్మ ఇంకా లేవనగా కరమొక పని లెక్క వందలు కావచ్చు. తీయాల పోయినాక చెప్తావు. వస్తాను బాగా ఎందుకనే వస్తాను పాను ఏడి కరమొక కూడా వస్తాడా? ఎప్పుడు వస్తానన్నాడు, ఇంకా వస్తాడు. మొగని కట్ట నేనే చేయాలి, ఆడదాని కట్ట నేనే చేయాలి. ఎవరు తాపోతు బాడతావు. ఇంకా వచ్చి పడబడతలేడు. ఎప్పుడు లేపినా ఈ బంధుతోని మాటలు, దీంతోని బాధ. శంకరమ్మ వచ్చినక్క. కరే యాదగిరి, పౌడ భిక్షపతి, పౌడ లక్ష్మి వచ్చిన, గట్ల రేణుక వచ్చిన, పూజ రణసూర్య వచ్చిన, సాగం సుగుణ వచ్చిన. ఏందిరా వెళ్తాను పాయి నీకు పాపడాలు కొనిస్తామా? పాపడాలు కొనిస్తామా? ఇగమా పాపడాలు కొనిస్తాం. బా ఎండ పాడుగా దుకాణంలో ఎవరు లేనట్టున్నారు కదా. యాదగిరి సేటు, ఓ యాదగిరి సేటు ఎవరు లేనట్టున్నారుగా. యాదగిరి సేటు లేడా? లేడు. ఏం కావాలి పేద మనిషి? పాపడాల పొట్లు కావాలి. కానీ మీరెవరు? నేను వాళ్ళ అల్లుడిని. ఏ ఊరు మీది? మాది హైదరాబాద్. పాపడాలి ఓ పెద్ద మనిషి, కారం ఏం తినిపిస్తాను మీ మనవానికి? చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనియచ్చు కదా. ఏంటి ఏ ఊరు నీది? మనవాడా? మనవాడనే వాళ్ళు చెప్పి నీకు? ఏమో మరి మనవన్ లాగానే కనిపిస్తాడు. దీన్ని ఈడిపోయినాక పిల్లలు కానీ అంటే పిల్లలు కానీ ఎటన్నా పోరని తీసుకొని పోతే అందరు మీ మనవడా అని నా ఇజ్జత్ పట్టింది. ఏం పనో ఏమో అబ్బా. ఈ కర్రపోక పొడి చేయబట్టి నాకైతే ఇంత ఇబ్బంది అవుతుంది. ఎండ కొట్టి సత్తానా ఇప్పుడు ఇంత పని చేయడం ఏం చేయడు. పందొంగోడు ఈ పందొంగోని ఇచ్చేది కట్టబెట్టిలు నాకు. అమ్మా నీళ్ళ డబ్బా కూడా మర్చిపోయిన అయ్యాల. అవో ఎండ కొట్టి పడబడుతుంది.
తలుపేసి ఉన్నది ఏంది ఏడబెండి కర్రమొక్క పొడి పొలగాన్ని తీసుకొని ఏడబెట్టిండు తారసేయి నాకు అందదే నేను పొట్టిదైనా మీరు ఏడబడతాను పెడతాడు ఈ బాడకం తాళ చేయలేదు దూపు అవుతుంది అయ్యో అమ్మ కూర్చోబి ఇట్లా కూర్చున్నా కూర్చుంటా ఎడబోయిండు పోరగాన్ని తీసుకొని ఇంత ఎండ కొడతా అట ఇదైతే రాని గుద్దాలా తిన్నాడు కాలు చేసినా పెట్టిండు అవి బర్ర తింటానమేమరా కూడా మేము పట్టు మేము అవ్వ వచ్చి పడినది ఇవి ఉండదు ఇక మీరే ఏమైంది ఏ ముట్టిదే కరెమ్మొక పడు పొరగాన్ని గట్లెత్తేస్తాను కూరగాయలే పట్టే ముసల్తానానికి కూరగాయలగానే దాన్ని తిన్నాను ఇప్పుడు వాడిని తీసుకొని దుకాణంలో పోయినా హోటల్లో పోయినా బరికాడికి పోయినా మీ మనవడా అంటే నా ఇచ్చేది మనం పోవచ్చే మరి జయమోదానికి తెల్ల చుట్టుకింత రంగేసుకుంటే ముట్టింది రోగం ఓ ఇక రంగేసుకుంటేనే వస్తాను అంత అంటే నీ ఒక్కనే కదరా నువ్వు అనలేదా ఏమో ఎవరికెరక ఏం ఆత్యం ఉన్నదో ఏం మాట్లాడతారా కరెమ్మొక పొడ ఆరా నువ్వు ఏ దొరకని ఆరా ఏరి పడిపో ఏం మాట్లాడతాను మరి ఇలా నీ సంగతి చూస్తావురా ఇక ఇక ఏందో రౌతేది నీ సంగతి నాకు ఎరికేనే చూడు నువ్వు రాబోయేది చూడు నీ సంగతి మళ్ళీ వచ్చినప్పుడు కాలేదా ఇంటి మొక్క పాడుకో తాపదు పాడుకో ఇలా మన కళ్ళు పైసలు సైల్ మావుతోడే కట్టిస్తుంది రా మనం తర్వాత గాయని కట్టిస్తాడు అరే నేను కట్టిస్తారా నాకు ఆ కిటుకు తెలుసు దాని మంత్రం తెలుసు దాని కథ తెలుసు శ్రీధర్ గౌడా అన్న నమస్తే బాయనా కళ్ళు ఉన్నా ఉన్నద్దా మంచిగా ఉన్నా పరపు దాడదా మరి ఎట్లున్నది పొద్దాడికి ఇప్పుడు ఏం తాగుతామని ఎండకు పరుపు దాడే మంచిగా ఉంటుంది రాగలలో పడితే కాళ్ళ నొప్పులు పెడతాయి మరి మంచిగా ఉన్నదా రాక కట్టు అంత మంచి నానే ఎంతసేపు మీరు వచ్చి మేము వచ్చి అర్ధగంట వచ్చే ముందు ఫోన్ చేసినా అయిపో మంచిగా ఉండు ఇక నాకు ఫోన్ ఉన్నది నీకు ఫోన్ చేయకనే చెడిపోయిందా ఇక తీసుకుంటానా పిల్లలు తీసుకో 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 మామా ఏం అంటున్నావు గింతంత కళ్ళు తాగితే ఎట్లనే నువ్వు ఎంత కళ్ళు తాగాలి ఏం కదా నేను దమ్ములు వచ్చినాడు నువ్వు పుట్టలేదు పుట్టకపోతే ఇప్పుడు కళ్ళు పట్ట నీకేమైతుంది వెనకడ ముచ్చట చెప్తాను కళ్ళు పట్టమంటే పైసా వెనక పట్టదు కాబట్టి జర చూడు జర నిమ్మలా తాగాలి అంటే రక్తం మీద ఉన్నారు కడుతుంది కట్టచ్చి 10 రోజులు కడతలేదు నువ్వు నాకు చెప్తాను కళ్ళు తాగా నీకేం లేదు ఫుల్ బాటిల్ అయితే ఇప్పుడు తాగుతా నేను తాగుతావు ఇంటికి పోయినాక తిరగమంగా తిరిగిస్తా అంటే వెళ్తుంది కళ్ళు అయితే ఆయమన్నా కళ్ళు పోసిన పో నేను రాకొత్తి 6 నెలలు మా దాయి మళ్ళీ పోతి మళ్ళీ వచ్చి నాకు ఒక్కడికే పోతాను అందరికీ కలిసి పోతాను ఏంది ఇంక ఎట్లుంటుందన్న రాకొచ్చిన వాళ్ళకి మంచిది పోయాలి ఊరోడు ఇవ్వాలి కాకుండా రేపన్నా మంచిది అవుతుంది వచ్చు ఎంత అన్నావు 200 అన్న ఇగో రాడు పోతా పోనీ 400 ఇచ్చిన వద్దా 200 తాయనే 200 400 ఇచ్చిన ఉంచుకో పైసలు కుక్కని కూడా వస్తాయి మళ్ళీ తాగినప్పుడు ఎద్దు పాటు మళ్ళీ ఎవరు బాగా చేస్తావన్న తాయి ఎక్కువ తీసుకున్నావు అంటారు ఎదురా మన కళ్ళు పైసలు కట్టకుండా పోతున్నావేంది నీ ఒక్కనే కడతావా నేను కట్టకపోతే నీ కడతాను నేను ఎవరు నీ మామ అన్నందుకు కళ్ళు పైసలు కట్టావానే నీ పైసలు ఏంది కట్టాలరా రాకేష్ అన్న చెప్పు సైదుల్ మామ పైసలు కట్టిస్తానే అరే సైదుల్ మామకు కొద్దిగా రిమ్ ఎక్కువైంది కాబట్టి నన్ను మర్చిపోయిన రా లేకుంటే నేనేం చెప్తా అదే సైదుల్ మామ దగ్గర సైదుల్ మామ పైసలు కట్టకుండా సైదుల్ మామ సంగతి చెప్తావు శంకరమ్మ నన్ను చుట్టుపట్టి కొడతావు కాదా ఉండు నీకెట్లా జీడి వెత్తాలో నా కెరికే అమ్మ నీ సంగతి చెప్తా బావా
చాలా రోజులు రాక చాలా అంటే నీ అక్క ఇక 600 అయినా 106 అయినా ఈ కాడ నుంచి ఇక నీతోనే జీవితం, నీతోనే ఉంటా. శంకరమ్మ దగ్గరికి పోయే సవాలే లేదు ఇక. అక్క చూసింది అనుకో మన ఇద్దరికి నీ అక్క తొక్క అక్క ముచ్చట పక్క పెట్టు, దాని సంగతి చెప్తానన్నది జుట్టు పట్టుకొచ్చింది. నిన్ను ఇన్నేళ్ల నుంచి దొంగతనాన్ని ఉంటాను కదా మనం. ఈ కాడి నుంచి నువ్వు నీతోనే తప్ప ఏమైనా మంచి పాస్ ఏనిట్టున్నా చూసుకుందాంపా నాడు. అరే ఎప్పుడు ఇద్దామని తలసించి పెట్టిందిగా. కలిసించి పెట్టింది, ఇంకా 4 రోజులు అయితే ఇరవాలి. ఆ చిలుకలన్నీ కొడతాను చేను మీద. తిన్నా మరి బువ్వ తిన్నా? తిన్నా, నువ్వు తిన్నావా? తినుడు ఎక్కడిది, అది నన్ను కొట్టింది. అదో మన శ్రీధర్ గౌడ్ దగ్గరికి పోతే కళ్ళు తాగినా, కళ్ళు తాగి నువ్వే వచ్చినావుగా, నీ దగ్గరికి వచ్చిన. ఏది ఏమైనా 600 అయినా లోకం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీతోనే ఉంటా. ఇక నేను దాని దగ్గరికి పోను. అది నన్ను జుట్టు పట్టి కొట్టిందే మంజుల. కొట్టిందా నా అక్కడికి వస్తాను? ఆమె కొట్టిందని కాదు చెప్పేదాకినా. చెప్పు బావా. దాని దగ్గరికి దానికి నా తడకేందో చూపిస్తా. ఇంతకు అసలు నేను అంటే నీకు ఇష్టం ఉన్నదా లేదా చెప్పే. ఇష్టం లేదా నీ దగ్గరకు వస్తాను బావా. అది మరి అదే మాట మీద ఉంటూ మాట నాకు నాతోనే కలిసి ఉంటావు కదా. ఈ కాడి నుంచి ఇక నీ దగ్గర ఉంటా, నీతోనే ఉంటా. నువ్వు 6 అయినా 600 అయినా ఎవడేం చేసినా అంతేనా. ఇక ఈ మొక్కజొన్న కంకులు అమ్మినాక మొక్కలు అమ్మి పైసలు పట్టుకొని మద్రాసుకో బొంబాయికో పోదాం. ఇక మన బీకట్టోడు ఎవడు బీక్తాడో కూడా చూస్తాను నేను. ఇక పైసలు పట్టుకొని ఇంత ముందు పోయి వచ్చినాక 6 నెలలు మళ్ళీ ఇప్పుడు కూడా తిరిగిరా. ఇక 6 నెలల కింద కాదు తీసుకునే పోతా. ఇటు పత్త కట్టేది లేదు, మనం ఊళ్ళో కనబడేది లేదు. అటే ఉందా? ఇక శంకరాన్ని ఏం పీక్కుంటారో దాని అన్నదమ్ములు ఏం పీక్కుంటారో చూద్దాం. ఇక ఇక ఉందాం. మంచిగా చీకటి అయినాక నేను యాదగిరి దుకాణంలో పోయి తినడానికన్నా కొనుక్కొస్తా. ఇక ఈ పర్ర కట్టుకుందాం పట్టు పాటు. సరే బాబా పాటు చుట్టూ మర్చిపోడు సాదే. దాని లెక్క ఎంత, దాని బిసా ఎంత, పీకుడు ఎంత. ఎండగారు ఇంకా ఎండ కొడుతుంది. ఇద్దరు పోతాడు, ఎడపోయిండో ఏడ చచ్చిండో ఏమో. ఎక్కడ పోయేస్తాను చల్ల ఎండలు వచ్చినాయి. అమ్మా ఏం చేయాలి పెద్దవా, అనాల మొగ పోనీ రాత్రి కొట్టిన. అయ్యో వాడు ఇష్టం వచ్చిన మాటలు పోతుంది తిట్టిన్నాను. తిడతారా నువ్వు వీకిన వాడు పోయేది. ఇక పోతాడో ఇక వస్తాడో అని చూసుకుంటా కూర్చున్నా. సోయలు కూడా పన్నా, పని చేసి వచ్చినా కదా, సోయలు కూడా పన్నా. ఇక పోయి అట్లా పోయేస్తాడు ఏడు మరి గిటాన పోతా. ఏమో అవపడి అయితే నీకు అవపడలే? అవపడలే నేను పోయేస్తా, అవపడతా చెప్పు. నీ పిల్లవాడు పోతానని చెప్పు. సరే చెప్తా. శంకరక్క పోతాను ఎండల ఏం చేయాల చెల్లె. ఆ కర్ర ఒక పోటీ నిన్న పోయిండు. తిరిగి తిరిగి ఆస్తుంది. ఆడ పెద్దవా కూర్చున్నా, పెద్దవాళ్ళు కూడా అడిగిన కనవాళ్ళే అట. ఏడు వచ్చిండో ఏమో. ఎక్కడ పోయిండో చూడుకో అక్క, మరి కనవాళ్ళే. ఏం చేయాలి చేసుకున్న కర్మానికి 30 ఏళ్ళ నాకు తప్పుతుందా? కర్ర మొక్క పోడే కదా వచ్చిండో. ఎంత లేకపోయినా వస్తా మీ మామగారు అన్నాడు అల్లుడు కావాలి ఏమైనా వస్తా. ఎటు పోతున్నా వస్తా. మీ మామగారు అన్నాడు అల్లుడు.
ఎన్ని ఉన్నారు సిగ్గులేదే ఎక్కడ పోతావు ఎక్కడ పోతావు ఎక్కడ పోతావు రావే నువ్వు రా ఆడికిరా నేను వచ్చాను నేను రానురా నేను రా నీ బజ్జీలు రాలే బజ్జీలు రాలుతాయి పోయాలా అరే రాకేష్ గా దాని ఏమన్నా అంటే బజ్జీలు రాలుతాయి ఏమనుకుంటానా ఎవరి బజ్జీలు రాలుతాయిరా లేరా లే ఇప్పుడు ఎవరి బజ్జీలు రాలుతాయి నీ బజ్జీలు రాలుతాయి నాన్ బజ్జీలు రాలుతాయి చూపిస్తా నడు కర్రమ్మకు బాబా రాకేష్ గారే నువ్వు దాన్ని వదిలిపెట్టరా. పట్టుకోరా 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 కట్టారా కట్టారా ఎవరైనా కట్టారా పట్టాయి ఏడు తప్పించుకోపోతారా ఏడు తప్పించుకోపోతారా బొడ్డు వస్తారా నీ సంగతి ఎత్తారా ఏంది? సిగ్గు సిగ్గురు మాట్లాడుతున్నారా ఏం చేసినారా ఇచ్చేలే వస్తానా మా అన్నున్న మా అక్క ఇస్తారా చూస్తా. ఏమిస్తారా నీ అన్నలే ఇస్తారా చూస్తా. తుచ్చి ఇస్తారా ఏందే సిగ్గులేదా సిగ్గులేదా దాన్ని ఏమన్నా అంటే మంచి కూడా మళ్ళీ పట్టుకుంటా గీడ కూడా పట్టుకుంటా ఎప్పటికంచే ఉన్నాం మేము అరే నీ సంగతి రాకెరికారా చేసాగు ఇక మనం అందరం మొత్తం బలిగైపోతుంది అందం నువ్వు దాన్ని ఏమన్నా మొత్తం చూడు చెప్తా నచ్చే తాగోతాడు తాగి దిగలేరు ఇంకా రాత్రి తాగి హలో హలో నానా